వాట్ ఈజ్ సీకేవైసీ? అసలు సీకేవైసీ అంటే ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్, నేను డీవీఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ అర్షాడ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సీకేవైసీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సీకేవైసీ ఫుల్ ఫామ్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సి ఫర్ సెంట్రల్, కే ఫర్ నో, వై ఫర్ యువర్, సి ఫర్ కస్టమర్. సీకేవైసీ అంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్. అంటే మన కేవైసీ రికార్డ్స్‌ని ఒక సెంట్రల్ డేటాబేస్‌లో స్టోర్ చేయడం జరుగుతుంది. అదే సీకేవైసీగా పరిగణించడం జరుగుతుంది. అసలు సీకేవైసీ అనేది ఎందుకు చేయాలి? అంటే ఆర్థిక పరమైనటువంటి ఏ విషయాలు అయినా మనకు సీకేవైసీ లేనిది పూర్తి అవ్వవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా, లేదా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి చెందినటువంటి ఇన్సూరెన్స్ పాలిసీ కొనుగోలు చేయాలి అన్నా మనకు కేవైసీ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. అయితే ఇలా బ్యాంకు దగ్గర, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద మనము ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిపేటప్పుడు కేవైసీ అనేది విడివిడిగా చేయవలసి ఉంటుంది. అంటే బ్యాంకు దగ్గర కేవైసీ బ్యాంకు దగ్గరే, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన కేవైసీ స్టాక్ మార్కెట్ వద్దే, ఇలా విడివిడిగా మన ఫిజికల్ డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చి కేవైసీ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది. ఇలా కాకుండా వీటన్నింటికి సంబంధించి ఈ కేవైసీ డాక్యుమెంట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సెంట్రల్ డేటాబేస్‌లో స్టోర్ చేయబడతాయి. అదే మనకు సీకేవైసీగా పరిగణించబడుతుంది. సీకేవైసీ అనేది పూర్తయినట్లయితే మనకు 14 డిజిట్లకు సంబంధించినటువంటి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ 14 డిజిట్ నంబర్ మనకు సీకేవైసీగా ఉపయోగపడుతుంది. అంటే మన ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు బ్యాంక్‌లో, ఇన్సూరెన్స్ కంపెనీలో, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కడ మనం లావాదేవీలు నిర్వహించాలి అనుకున్నా ఈ 14 డిజిట్ కేవైసీ నంబర్ అనేది చెబితే సరిపోతుంది. అంటే ప్రతిసారి కూడా మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలా సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం లేకుండా ఈ 14 డిజిట్ నంబర్ అనేది ఇచ్చినట్లయితే మాకు అక్కడ సీకేవైసీ ప్రాసెస్ అనేది పూర్తయిపోతుంది. ఒకసారి సీకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నట్లయితే మనం ఆ నంబర్‌ని అన్ని రకాల ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఉపయోగించుకోవచ్చు. సీకేవైసీ అనేది ఆర్‌బీఐ నియమం ప్రకారం, అంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం సీకేవైసీ అనేది పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మరి ఈ సీకేవైసీకి సంబంధించినటువంటి 14 డిజిట్ నంబర్ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఆన్‌లైన్‌లో మనం ఈ నంబర్‌ను ఒక 3 రకాలుగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మనం వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసి సీకేవైసీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసి, అక్కడ మన పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఒక క్యాప్చా అనేది జనరేట్ అవుతుంది. ఆ క్యాప్చా మనం అక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకు సీకేవైసీకి సంబంధించిన 14 డిజిట్ అనేది అక్కడ మనకు డిస్‌ప్లే అవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్‌లో కూడా మనం ఈ సీకేవైసీ అనేది తెలుసుకోవచ్చు. అక్కడ కూడా మన పాన్ నంబర్ అనేది ఎంటర్ చేసి మన సీకేవైసీ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు అకౌంట్ ఉన్నటువంటి బ్యాంక్, మనకు ఏ బ్యాంక్‌లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్లి మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇచ్చినట్లయితే వారు కూడా మన 14 డిజిట్స్ సీకేవైసీ నంబర్‌ను మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది సీకేవైసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సీకేవైసీ ప్రాసెస్ అనేది ఒకసారి పూర్తి చేసుకున్నట్లయితే మనం అన్ని చోట్ల, అంటే బ్యాంక్‌కి సంబంధించి, ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి, లేదా ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మనం ఈ 14 డిజిట్ సీకేవైసీ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.